హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాని రివ్యూ. ఇవాళ జరిగిన బిగ్ బాస్ షోల గురించి మనం నామినేషన్ ఫైనలైజ్ అయిపోయిందండి. మొత్తం 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వాళ్ళు ప్రేరణ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యశ్విని కూడా లాస్ట్లో చక్కగా సేవ్ చేసేసింది తన క్లాన్ని సపోర్ట్ చేసుకుంటూ. నామినేట్ అయిన పర్సన్స్ చూసుకుంటే నైనికా టీం నుంచే మ్యాక్సిమం పర్సన్స్ నామినేట్ అయ్యారండి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి. ఒక్క నవీన్ అఫ్రీది తప్ప మొత్తం నైనిక, విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ టీం మొత్తం నామినేట్ అయిపోయారు. నిఖిల్ టీంలో చూస్తే నిఖిల్ మణికంఠ ఇద్దరు అయ్యారు. కానీ యశ్విని గౌడ టీంలోకి వస్తే ఓన్లీ ఇద్దరు మాత్రమే, పృథ్వీరాజ్ అండ్ భాషా గారు. వీళ్ళ 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు ఈ వీక్. సో ఇక్కడ మనం ఈ రివ్యూలో మనం ఏమేం పాయింట్స్ చూద్దాం అనుకుంటున్నానంటే, ఈరోజు జరిగిన నామినేషన్లో అంతగా ఏమీ అనిపించలేదండి. కానీ ఇప్పుడు మనం సోనియా గేమ్ ప్లాన్ గురించి ఆలోచిద్దాం. సోనియా గేమ్ ప్లాన్ ఎలా ఉంది, సోనియా ఎలా ఆడుతుంది, సోనియా స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది, మనం స్టేజ్ బై స్టేజ్ వద్దాము. ఫస్ట్ డే నుంచి తను ఎండ్ వరకు ఎలా ఆడింది, ఏం చేస్తూ వచ్చింది. ఫస్ట్లో నిఖిల్తో ఫైట్ చేసింది. అంతకన్నా ముందు తను వచ్చి గేమ్ షోలో చూపించుకుంది. ఎట్లా అంటే ఏమని చూపించుకుంది అంటే, నేను ఒక ఆడపులిని, నాకు ఎదురు లేదు, నేను ఎట్లా అయినా గెలవగలను అని చెప్పి తను ఆడపులి అనిన తర్వాత తను హౌస్లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరండి? ఫస్ట్లో నిఖిల్ మాత్రమే. లీడర్షిప్గా ఉన్నాడు, తను గేమ్ ప్లాన్ ట్రై చేశాడు, చక్కగా ఆడడానికి చూశాడు. అప్పుడు నిఖిల్తో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. నిఖిల్తో గొడవ పెట్టుకొని తను గెలుస్తూ నిఖిల్ని తగ్గిస్తూ ఒక 1.5 డే తర్వాత నిఖిల్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల నిఖిల్ గేమ్ ఓవర్. సోనియా ఆడిన ఆట హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎట్లా ఆడిందంటే అట్లా ఆడింది. నిఖిల్ని చంపేసింది. ఇండైరెక్ట్గా నిఖిల్కి మాటలు, స్క్రీన్ స్పేస్ లేకుండా చేసేసింది. నెక్స్ట్ తర్వాతకు వస్తే తను విష్ణుప్రియతో గొడవ పెట్టుకుంది. అసలు విష్ణుప్రియతో గొడవ పెట్టుకున్న పాయింటే కాదు. విష్ణుప్రియ ఒక్క మాట అందండి, గొడవ పడారు కదా నిఖిల్తో, ఇప్పుడు కలిసిపోవడానికి కారణాలు ఏంటి? ఈ ఒక్క మాటకి తను సారీ చెప్పినా కూడా, క్షమించండి సోనియా గారు అని అడిగినా కూడా తను ఇచ్చిన పాయింట్స్ విష్ణుప్రియకి వామ్మో అసలు ఎన్ని మాటలు మాట్లాడింది. విష్ణుప్రియ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ గర్ల్ ఉన్న టీం మొత్తంలో చూసుకుంటే. తన షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్. ఎన్ని షోస్ చేసిందండి, బయటగా 4-5 షోస్ చేసింది. అట్లాగే తన రీల్స్ ఉన్నాయి, తనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, తన షెడ్యూల్ అంతా వేరేగా ఉంటుంది. తను మాట్లాడే మాటలు అన్నీ చూసుకొని పబ్లిక్లో మాట్లాడుతూ ఒక ట్రాన్స్పరెంట్ గర్ల్గా పైకి లేస్తూ వచ్చింది. రీసెంట్గా ఒక మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియని సోనియా ఏమేం పాయింట్స్ అందో చెప్తాను వినండి. 1, నువ్వు అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తున్నావు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2, నువ్వు వేసుకోడే డ్రెస్సుల వల్ల మాకు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కొంతమందికి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది ఎవరు అంటే ఆదిత్య ఓం గారు. అది మనకి 24/7లో చూపిస్తారు, ఈ 1 hour షోలో చూపించట్లేదు. నెక్స్ట్, విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదు, తను ఏది పడితే అది మాట్లాడుతుంది. నాకైతే ఫ్యామిలీ ఉన్నారు, విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదని చులకనగా మాట్లాడుతుందా అండి? అసలు ఆ అమ్మాయికున్న టాలెంట్కి, ఆ అమ్మాయికున్న పబ్లిసిటీకి విష్ణుప్రియకున్న టాలెంట్కి, వీటన్నిటికీ సోనియా ఎంత ఒక బచ్చ. నెక్స్ట్ తర్వాత 3rd పాయింట్, ఇదే విషయానికి వస్తే సోనియా విష్ణుప్రియ గురించి అంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ నువ్వు ఇదే అడల్ట్ రేటెడ్ కామెడీ షోస్ మాట్లాడుతూ ఉంటావు, నేను నీలా కాదు, 3 మాటలు. తర్వాత నాకు ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ చూస్తారు అంటే విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదని చెప్తుందా? ఇలాగే మనం కంపేర్ చేసుకుంటే షకీలా మేడం గారు ప్రీవియస్ బిగ్ బాస్ షోలో చేశారు. ఆ మేడం గారిని ఎవరైనా ఇలాంటి మాట్లాడినారండి? అసలు ఒక్క మాట కోసం సోనియా విష్ణుప్రియని ఎంత బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుందండి. అంటే తను వచ్చిన మైండ్ సెట్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గురించి
తగ్గించేయాలి. ఫస్ట్ ఏమో ఆడపులి అని పోర్ట్రేట్ చేసుకుంది, నెక్స్ట్ కుక్కర్ విషయంలో గొడవ చేసింది, 3 నిఖిల్ని తొక్కి పడేసింది. విష్ణుప్రియ అన్న మాటలకి 100 మాటలు పాపం అనరాని మాటలు అంటూనే ఉంది. పాపం విష్ణుప్రియ బతిమలాడుకుంటుంది, నేనన్నది మీకు తప్పనిపిస్తుందా అని. ఇదే విష్ణుప్రియ ప్లేస్లో శోభా గారు కానీ, శ్రీముఖి గారు కానీ, ఇంకెవరైనా అంతెందుకు మన సీత మామూలుగా ఉండేది కాదు. ఇట్లా అనుంటే సోనియాకి డెప్పలేచిపోయే ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు, మాట్లాడడానికి ఏమీ ఉండేది కాదు. కానీ సోనియా మాట్లాడే మాటలన్నీ పక్కన వాడిని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఇదంతా సోనియా మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. నిఖిల్ గేమ్ ఓవర్, విష్ణుప్రియని బ్యాట్ చేయడానికి ట్రై చేసింది, బేబక్కని పంపించేసింది. అందరూ అనుకుంటున్నారు నిఖిల్ వల్లే బేబక్ వెళ్ళిపోయింది అని. కాదండి, సోనియా స్టార్ట్ చేసిన నెగిటివిటీని కంటిన్యూ చేసింది బిగ్ బాస్ షో. సోనియా గురించి నెగిటివ్ చూపించట్లేదు. సోనియా ఇవాళ షోలో పృథ్వీతో అంటుంది, ఏదైనా ఉంటే మనం నైట్ మాట్లాడుకుందామని. అంటే సోనియా గేమ్ ప్లాన్ అంతా నైట్ పూట నడుస్తుంది, గేమ్ ప్లాన్ అంతా టీంతో నడిపిస్తుంది. తను ఒక హైప్ని క్రియేట్ చేసి మిగతా వాళ్ళకు వదిలేస్తుంది. ఎక్కడైనా తన ప్రజెన్స్ కావాలనుకుంటే ముందుకొచ్చి నేనున్నాను, నేనే చేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ పిచ్చిదండి, పేషెన్స్ లెవెల్ ఎక్కువ. ఇవాళ తనకున్న పేషెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా ఎంత పేషెన్స్ ఉందంటే తనకి, విష్ణుప్రియకి. వాజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. అదేవిధంగా ఒక థింగర్ వచ్చి సోనియా గేమ్ ప్లానర్ మామూలుగా కాదు. నిఖిల్ డబుల్ మాస్క్ వేసుకున్నాడా? గేమ్ ప్లాన్ ఏంటి? నిఖిల్ డబుల్ మాస్క్ వేసుకున్నాడనే చెప్పాలండి. ఇవాళ చూపించే 1 hour షోలో విష్ణుప్రియతో అంటాడు, మీరిద్దరు మాట్లాడకుండా ఒక పాయింట్ గురించి పద్దాకలా రైస్ చేసుకోవడం వల్ల మీరే నెగిటివ్ అవుతారు అని. అదే మాట గురించి సోనియా దగ్గరికి వెళ్ళి దానికి మైండ్ సెట్ లేదు, తెంగరబుచ్చిది, ఏం ఆలోచిస్తుందో లేదు, ఏది పడితే అది మాట్లాడుతుంది అని అంటాడు. అలా అయితే సోనియా మాట్లాడలేదా? సోనియా యొక్క ట్రాన్స్లో నిఖిల్ ఉన్నాడండి. సోనియా నిఖిల్ని ఆడిస్తుంది, మామూలుగా చేయట్లా. నిఖిల్ అయిపోయాడు. తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటే విష్ణుప్రియ బ్యాట్ చేసేసింది. తర్వాత తన క్యాలిక్యులేషన్లో ఉన్నది ఎవరు? పృథ్వీని కూడా ఒక విధమైన ట్రాన్స్లోకి తీసుకొస్తుంది, తన గోల్లోకి, తన ముగ్గులోకి తీసుకొస్తుంది. తన ముగ్గులోకి తీసుకొచ్చి వాణ్ణి కూడా పంపించేలాగా ట్రై చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ చప్పబడిపోయాడు, నిఖిల్ గేమ్ లేదు, ఐ క్విట్ అన్నాడు, ఏం చేయలేక మాట్లాడుతూ ఇవాళ షోలో ఒక ప్లేస్లో ఐ క్విట్, బట్ నేను అలా చేయకూడదు అని చెప్పి ఆగిపోయాడు. అలాగే పృథ్వీని ప్రేమగా ఆస్వాదిస్తూ నమురుతూ, నిన్నటి షోలో మన రివ్యూలో చూపించినట్టుగా నిమురుతూ తనని మాయ చేస్తూ తన ముగ్గులోకి లాక్కుంటుంది. ఇంక తర్వాత నేను అనుకోవడం తన నెక్స్ట్ స్కెచ్ నాగమణికంఠని కూడా ఇవాళ వీడియోలో ట్రాప్ చేసిందండి. ట్రాప్ చేసి నువ్వు నా తమ్ముడు లాంటోడివి అన్నట్టు తనే, అంటే నాగమణికంఠనే వ్యక్తపరిచినట్టుగా చేసింది. ఎంత తెలివైందండి సోనియా. ఇక్కడ వరకు సోనియా ఆటని మనం ఒక విధంగా చూసాం, ఇక్కడి నుంచి ఇంకో విధంగా చూడబోతామని నేను అనుకుంటున్నాను. సోనియా గ్రాఫ్ ఎప్పుడు వీక్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, దాని మధ్యలోకి వచ్చాక ఇలా కంటిన్యూ చేస్తుంది. తను ఈ వీక్ నామినేషన్లో లేదండి. ఇఫ్ ఇన్ కేస్ సోనియా కనుక నామినేషన్లో ఉండుంటే ఖచ్చితంగా జనాలు పంపేసడానికి ట్రై చేస్తారు, కానీ బిగ్ బాస్ మాత్రం వదలడు. బిగ్ బాస్ షో అండి ఇది. బిగ్ బాస్ షోలో నెగిటివిటీ, కంటెంట్ ఇవన్నీ ఉంటేనే పర్సన్స్కి ప్లేస్ ఉంటుంది. మంచి వారికి ప్లేస్ లేదు, ప్లేస్ ఉండబోదు. మంచిగా ఉన్న బేబక్క వెళ్ళిపోయింది. ఈ వీక్ నిఖిల్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. సోనియా టాస్క్ 1 by 1 కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఆడపులి అని చెప్పిన సోనియా ఒక్కొక్కరిని మింగేసుకుంటూ వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితం. సోనియా ఎప్పటికీ లేదు. లాస్ట్ అంటే ఒక 8 to 9 weeks వరకు సోనియా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ పైన ఉండడం తన టాలెంట్, తనకు ఖచ్చితంగా టాలెంట్ ఉంది. మిగతాది తనకు ఆపోజిట్గా వచ్చే వాలంటరీ పర్సన్, అంటే తనకి ఆపోజిట్గా వచ్చే పర్సన్
అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బిగ్ బాస్ ఎవరైనా మంచి నెగిటివ్ పర్సన్ తీసుకొస్తే కానీ సోనియాని ఎవరూ తగ్గించలేరు. సోనియాని తగ్గించగలిగేది ఒక్కైక పర్సన్ సీత నైనిక కలిస్తే కనుక సోనియా గేమ్ ఓవర్. మామూలుగా ఉండదండి. సోనియాకి దిమ్మ తిప్పుతారు ఇద్దరు కలిస్తే కనుక. కానీ ఛాన్స్ రావట్లేదు, వస్తే అయిపోయారే. నెక్స్ట్ అశ్విని గౌడ. ఈ వీక్ మొత్తం చూశానండి. అశ్విని గౌడ చేసిన నెగిటివ్ పాయింట్స్ 1 hour షోలో ఎక్కడా బిగ్ బాస్ గారు చూపించలా. నాకేమనిపిస్తుందంటే అశ్విని గౌడని బిగ్ బాస్ లేపుతున్నాడా అంటే తన పాజిటివ్ యాంగిల్స్నే చూపిస్తున్నాడా, నెగిటివిటీని ఎక్కడా చూపించట్లేదా? మొన్న ఆడిన టాస్క్లో గెలిచిన తర్వాత వాళ్ళు చేసినంత తప్పులని అనుకుంటున్న జనాలు, కానీ అశ్విని గౌడ ఎక్కడ నెగిటివ్గా కనిపించలేదు. ఓన్లీ ప్రేరణ మాత్రమే నెగిటివిటీగా కనిపించింది. ప్రేరణ నెగిటివ్ అయింది, అశ్విని గౌడ పాజిటివ్ అయిపోయింది. ఇదండి ఈ వీక్ అనాలిసిస్. దీంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇదండి ఈ వీక్ అనాలిసిస్. సోనియా గేమ్ చాలా బాగుంది. నెగిటివ్ పర్సన్ హౌస్లో కంటిన్యూ అవుతుంది. అశ్విని గౌడని లేపుతున్న బిగ్ బాస్ పాజిటివ్లు మాత్రమే చూపిస్తున్నాడు. ఐ క్విట్ అన్న నిఖిల్, విష్ణుప్రియ పేషెన్స్ లెవెల్కి సెల్యూట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.